జై స్వరాజ్య టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు సీనియర్ లాయర్ రమేష్ కడారి గారు. రమేష్ కడారి గారు నమస్తే. నమస్తేనండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్, ఇది మనము వక్ఫ్ బోర్డుకు సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. చాలా విమర్శలు కూడా వచ్చినాయి. తర్వాత ఆహ్, దేశ ప్రధానమంత్రి కూడా శీతాకాల సమావేశాల్లో బిల్లును కూడా అమెండ్మెంట్‌కి సంబంధించి బిల్లు కూడా పెడతామని చెప్పి అన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అసలు ఏంటి సార్ వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ చట్టం అంటే ఏంటిది ఒకసారి చెప్పండి? ఓకే. వక్ఫ్ బోర్డ్. వక్ఫ్ బోర్డ్. సో వక్ఫ్ అంటే దానంగా ఇవ్వబడేటువంటి భూమి. హుహు. సో ముస్లిం యొక్క రాజులు, ప్రభువులు, సుల్తానులు, షేకులు వారికి ఉన్నటువంటి భూములు సో దానంగా ఇవ్వడం అంటే ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతోని, అంటే భవిష్యత్తు తరాలలో ముస్లిం వారికి అనగా కొన్ని ఎవరైతే వెనుకబడ్డ వారిలో వృద్ధులు ఉన్నారో లేదా మహిళలు ఉన్నారో వాళ్లకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో, అంతేకాకుండా మసీదుల నిర్మాణానికి, దర్గాల నిర్మాణానికి, నెక్స్ట్ మదర్సాల నిర్మాణానికి మరియు వాటి యొక్క నిర్వహణకు, మెయింటెనెన్స్ కోసం, సో వీటికి సంబంధించిన కోసం ముస్లిం సమాజ అభివృద్ధి కోసం ఈ ముస్లిం భూములు వాళ్ళకి ఇచ్చేదాన్ని వక్ఫ్ బోర్డ్ అంటే ముస్లిం యొక్క రాజులు, ప్రభువులు, సుల్తాన్లు, షేకులు ఎవరైతే దానంగా ఇవ్వబడే భూమి ఉందో దాన్ని వక్ అంటారు. సో వక్ దానికోసము, దాని మెయింటెనెన్స్ కోసము ఈ వక్ నిర్వహణ ఎవరు చేయాలి, దానికోసం బోర్డులు నిర్వహించారు. సో ఇప్పుడు భారతదేశంలో 1948లోనే ఈ యొక్క వక్ బోర్డులు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. సో వక్ బోర్డుకు అప్పుడు పూర్తిగా అధికారాలు లేవు. సో జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ఈ యొక్క ముస్లింలకు ఒక దారి చూపించాలి, వాళ్ళకంటూ ఒక ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ వక్ఫ్ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ వక్ఫ్ బోర్డు చేసినప్పుడు మంచి ఉద్దేశంతోనే వక్ఫ్ బోర్డు చేశారు. అంటే ముస్లిమ్స్ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వక్ఫ్ బోర్డులో మసీదులు నిర్మాణం చేసుకోవచ్చు. వక్ఫ్ బోర్డు భూముల యొక్క ఆదాయంతో మసీదులు నిర్మాణం, ముస్లిం సమాజ అభివృద్ధి కోసం అంటారండి. ఒక డైరెక్ట్గా అంతేకాకుండా కొన్ని ఉంటాయి. అలాగే అన్నిటికీ సమాజ అభివృద్ధి అంటే ఉన్నత వర్గాలకు అభివృద్ధి మసీదుల నిర్మాణం కావచ్చు, దర్గాల నిర్మాణానికి కావచ్చు, మదర్సాలు, ముస్లిం పాఠశాలలు అనమాట. మదర్సాలు అంటే ముస్లిం పాఠశాలలకు, సో కబ్రస్థాన్ నిర్వహణకు, కబ్రస్థాన్ ఉంటాయి కదా శ్మశాన వాటికలు, వాటి యొక్క నిర్వహణకు, సో వీటిని అన్నిటిని చేయాలంటే ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ పరిధిలోనే ఇవన్నిటిని మెయింటైన్ చేయడం జరిగేది అనమాట. వాటి యొక్క వచ్చిన ఆదాయాన్ని వాటి ద్వారా వాటికి కేటాయించాలి. అంతేకాకుండా ముస్లింలలో ఉన్నటువంటి పేద, సో డైవర్స్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళని యొక్క వృద్ధులు, అంటే ఎలాంటి ఆధారం లేని వృద్ధులకు కూడా సహకరించాలన్న ఉద్దేశంతో, సదుద్దేశంతోనే ఈ యొక్క వక్ఫ్ బోర్డును స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఈ పరిస్థితులు మారిన కొద్దీ వక్ఫ్ బోర్డుకు ఈ యొక్క 1990 సంవత్సరంలో 1995లో పివి నరసింహరావు సందర్భంలో చాలా పవర్స్ చేయడం జరిగింది. అంటే సవరణలు చేయడం జరిగింది. సవరణలలో భాగంగా వక్ఫ్ బోర్డుకు విపరీతమైన అధికారాలు ఇవ్వడం జరిగింది. అంటే పివి నరసింహరావు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క వక్ఫ్ బోర్డుకు ఎక్కువ సపోర్ట్ చేసిందంతా కూడా కాంగ్రెస్ పార్టీయే. అలాగే 2012లో అంటే 2013లో ఇంప్లిమెంట్ అయ్యింది. 2013లో ఈ యొక్క మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా వక్ఫ్ బోర్డుకి అయితే విపరీతమైన అధికారాలు ఇవ్వడం జరిగింది. అందులో సెక్షన్ 3 ఏం చెప్తుందంటే, ఒక్కసారి వక్ఫ్ అంటే ఎల్లప్పుడు వక్ఫ్, ఒకసారి వక్ఫ్ అంటే ఎల్లప్పుడు వక్ఫ్, ఒకసారి వక్ఫ్ అంటే ఎల్లప్పుడు వక్ఫ్. ఎన్నిసార్లు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక బోర్డు, వక్ఫ్ బోర్డు అనేది ఒక నోటీసు, ఒక ఎగ్జాంపుల్, మీ ఇల్లు ఉంది, అలాగే స్వరాజ్య టీవీ యొక్క బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ వక్ఫ్ బోర్డుది అని ఒక చిన్న నోటీస్ వచ్చింది అనుకోండి, అది వక్ఫ్ బోర్డుదే. వక్ఫ్ బోర్డు వాళ్ళు అట్లా నోటీస్ ఇస్తే వక్ఫ్ బోర్డు అయిపోతే వాళ్ళకి ఎలాంటి ఆధారాలు చూడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి ఎలాంటి లింక్ డాక్యుమెంట్ చూపించాల్సిన లేదు, ఏ కోర్టుకి వెళ్ళాల్సిన, అదే మరి ఎట్లా ఇంప్లిమెంట్ చేసి దానివల్ల ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ కలిగి ఉండేది 3. మొదటిదైతే రైల్వే అంటే ప్రభుత్వ సంస్థ, రైల్వేకు భూమి ఉండాల్సిందే, ఎందుకంటే రైలు నిర్వహణకు, మెయింటెనెన్స్ కోసం రైలు ఉండాలి. రెండవది వచ్చేసి డిఫెన్స్ అంటే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ పోలీస్ వాళ్ళ కోసం ఉండేటువంటి భూమి. మూడవది వక్ఫ్ బోర్డ్ అండి. అంటే భారతదేశంలో 80% ఉన్నటువంటి హిందువులకు లేనటువంటి భూమి వక్ఫ్ బోర్డులకు ఉన్నటువంటి జరిగింది. అంటే ఇది ఎంత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ యొక్క వక్ఫ్ బోర్డుల వల్ల ఇంత ల్యాండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ యొక్క మంచి ఉద్దేశంతోనే వక్ఫ్ బోర్డు ఏర్పడ్డప్పటికీ ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అమెండ్మెంట్స్, సవరణలు చేయడం వల్ల వక్ఫ్ బోర్డుకు ఎలాంటి పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది. వక్ఫ్ బోర్డులు ఎవరైనా ఆస్తులు కోర్టులు కూడా జోక్యం చేసుకోవాలి, కోర్టులు ఎలాంటి జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. సో సెక్షన్ 4 ప్రకారంగా సర్వే చేయడానికి కూడా వీల్లేదు. ఒకసారి వక్ఫ్ అంటే ఎల్లప్పుడు వక్ఫ్, ఒకసారి వక్ఫ్ అంటే ఎల్లప్పుడు వక్ఫ్. అంటే ఇది ఇంత కారణం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు చాలామందికి ఈ వక్ఫ్ వల్ల
చాలా ప్రమాదం ఏర్పడింది. 1600 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ యొక్క తమిళనాడులో ఉన్న టెంపుల్ ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ అంటారు. 1600 కింద 1600 కింద అంటే 1600 ఇయర్స్ ఎగో దేర్ వాజ్ నో వక్ఫ్. అప్పుడు వక్ఫ్ బోర్డే లేదు, మరి వక్ఫ్ బోర్డ్ భూమి ఎట్లా అవుతుంది కదా. సో అంతేకాకుండా ఇప్పుడు మనం ఒక హవేలీ జిల్లా ఉంటుంది తమిళనాడులో, హవేలీ జిల్లాలో. సో కావేరి అనే విలేజ్ లో అక్కడ విలేజే దాదాపు 100 సో 6 గ్రామాలు మొత్తం వక్ఫ్ బోర్డ్ కిందకే వచ్చేస్తాయి, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటున్నారు. అంటే వాళ్ళు తిరగబడి బస్సులను దహనం చేసి ప్రకటించుకుంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ అక్కడ సైలెంట్ అయింది. అంటే మన తాతలు తండ్రుల తరం నుంచి ఉన్నటువంటి మేము ఇలా మీరు ఖాళీ చేసి పోనంటే మేము వక్ఫ్ బోర్డ్ భూమి అంటే మేము ఎటుపోవాలి, మేము ఎవరికి చెప్పుకోవాలి. సో ఈ విధంగా వక్ఫ్ బోర్డ్ యొక్క దురాచకాలు చాలా పెరిగిపోయినాయి. సో ఈ వక్ఫ్ బోర్డు దురాచకాలు పెరిగిపోయినాయి అంటే వక్ఫ్ బోర్డ్ ముస్లిమ్స్ అందరూ బాధ్యులు కారండి. ఇందులో ముస్లింలు ఉన్నత వర్గాలు మాత్రమే ఈ వక్ఫ్ బోర్డులలో మెంబర్స్ అవుతున్నారు, వక్ఫ్ బోర్డు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క దురాలోచన వల్ల వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతోనే ఈ వక్ఫ్ బోర్డును వాళ్ళు తప్పుతో పట్టించి ఏ భూమి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి 70% భూమి వక్ఫ్ బోర్డు. 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వానికి అప్పగించేటప్పుడు 23 ప్రాపర్టీస్, పెద్ద పెద్ద ప్రాపర్టీస్ సో వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పేసి కావాలని అంటే అదొక ఓట్ బ్యాంక్ కోసం అనుకోవచ్చు. మనం ప్రభుత్వాలను మనం నిందించకూడదు, కానీ ఏ ప్రభుత్వం అయినా ఇయ్యాల హిందూ మతము ముస్లిం మతం అని ఇంతగానో మాట్లాడడానికి కారణం కూడా ఈ వక్ఫ్ బోర్డు యొక్క ఆలోచన ఏంటండి. ఎప్పుడైనా కానీ ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే రెండో వాడికి కోపం వస్తుంది. సో ఈ ఇంత పెద్ద భారతదేశంలో ఇంత హిందూస్తత్వము, ఇంత ముస్లింలు క్రిస్టియన్స్ ఉన్నటువంటి దేశంలో ఒక వక్ఫ్ బోర్డు ఒక ముస్లింలకి ఇంత ప్రయారిటీ, ఇంత ల్యాండ్ బ్యాంక్ ఇస్తే ఇతరుల కోపం రాదా, ఇతరుల డిస్కషన్ రాదా? ఇంతగానో ఇలా డిస్కషన్ వినడానికి కారణం ఎవరు? ఈ యొక్క ఆలోచన విధానమే. కాబట్టి నువ్వు ఇద్దరిని సమానంగా చూడు. ఇది లౌకికవాదం దేశం అన్నప్పుడు అందరిని సమానంగా ఉంటే ఎవరు కూడా పట్టించుకోరు. కానీ ఒక్కరికే ప్రిఫరెన్స్ ఎప్పుడు ఇస్తావో ఆ రోజు నుంచి నెక్స్ట్ డేనే స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క వక్ఫ్ బోర్డు నిర్ణయాల వల్ల భారతదేశంలో చాలా మటుకు డిసిజన్ అంతా మారిపోయింది. ఇంకా చాలా మందికి తెలియదండి. సో ఇప్పుడు అవేర్నెస్ లేదు కదా, అవేర్నెస్ లేదు. ఈ అధికారాలు ఉన్నాయి, మీరున్న ఇల్లును కూడా ఇది వక్ఫ్ బోర్డుది అని చెప్తే ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేది చాలా మందికి తెలియదు. సో వక్ఫ్ బోర్డు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన భారతదేశము పాకిస్తాన్ రెండు విడిపోయినప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. పాకిస్తాన్ భారతదేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువులందరూ భారతదేశంకి వచ్చారు. మరి వాళ్ళ హిందూ యొక్క భూములు ఎక్కడ పోయినాయి? అక్కడ పాకిస్తాన్ హిందువుల భూములు ఎక్కడ పోయినాయి? పాకిస్తాన్ యొక్క గవర్నమెంట్ ఆక్రమించుకొని గవర్నమెంట్ భూములుగా మారినాయి. అలాగే ఇండియా నుంచి పబ్లిక్ అంతా కూడా పాకిస్తాన్ వెళ్ళిపోయారు. పాకిస్తాన్ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ భూములను ఎటుపోవాలి? ప్రభుత్వం తీసుకోవాలి. కానీ జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంకి ఇవ్వకుండా ఇవన్నీ కూడా వక్ఫ్ బోర్డు భూములు అని చెప్పేశారు. సో దానివల్ల కూడా ల్యాండ్ బ్యాంక్ బాగా పెరిగిపోయింది. అంటే చూడండి, వాళ్ళు ఇటు వచ్చినప్పుడు వాళ్ళ భూమి ప్రభుత్వం తీసుకున్నప్పుడు మహమ్మద్ అలీ జిన్నా తీసుకున్నాడు. ఇలాగే జవహర్ లాల్ ఇక్కడ ప్రధానమంత్రి. ఇది పెద్ద భారతదేశం, చాలా అఖండ భారతదేశం, పెద్ద భారతదేశం. ఇందులో నుంచి చాలా మందికి వెళ్ళారు. వాళ్ళ భూములు ప్రభుత్వానికి అప్పచెప్పాలి. చెప్పకుండా ఏం చేసినాం? వక్ఫ్ బోర్డు భూములు అని చెప్పేసినాం. సో దానివల్ల ఇదంతా వక్ఫ్ బోర్డు భూమిగా మారిపోయింది. సో అంతవరకు ఉంటే కూడా పర్వాలేకుండేది. కానీ ఇప్పుడు భారతదేశాన్ని పరిపాలించిన రాజులు తీసుకుందాం మనం. చాలా మటుకు మొఘలులు కానీ ఏ రాజులు తీసుకున్నా ఎప్పుడైతే ల్యాండ్ చట్టాలు అనేటివి హిందూ రాజులు 100 సంవత్సరాల క్రితం పరిపాలించినప్పుడు ల్యాండ్ చట్టాలు లేవు. ఎప్పుడైతే ముస్లిం రాజులు పరిపాలించడానికి వచ్చిండ్రో భారతదేశానికి అప్పుడే ల్యాండ్ చట్టాలని స్టార్ట్ అయినాయి. ల్యాండ్ చట్టాలల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ మనం దగ్గర తీసుకున్నట్లయితే ఈ హైదరాబాదు అంతా కూడా నిజాం సర్కార్ అంటారు. ఏ భూమి చూసినా ముస్లిం పేరే ఉంటుంది. అంటే దాదాపు ఇక్కడ 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు తీసుకున్నా ముస్లిం పేరే ఉంటుంది. మనం లింక్ డాక్యుమెంట్లు తీసుకుంటే తీసుకుంటే ముస్లిం పేరు ఉంటుంది. ఇదంతా వక్ఫ్ బోర్డు భూమి అంటే ఎట్లయితే? సో ఇక్కడ వక్ఫ్ బోర్డు భూములు విరగడానికి కారణం కూడా ఎంటైర్ తెలంగాణ అంతా కూడా వక్ఫ్ బోర్డు అవకాశం ఉంది. రేపు పొద్దున లింక్ డాక్యుమెంట్లలో ఈ ముస్లిమ్స్ పేరు ఉన్నాయి, నేమ్స్ ఉన్నాయి కాబట్టి అనే అవకాశం కూడా ఉండొచ్చేమో. ఉంటాయి. కాబట్టి ముస్లిం పేరున్న భూములన్నీ వక్ఫ్ బోర్డు భూములకే అయితే రేపు పొద్దున భారతదేశం అంతా కూడా మొఘలు పరిపాలించారు. ఆ కాలంలో కూడా మొఘలు ఉండ్రి. మరి దేశం అంతా అంటే దేశంలోనే ఇంకొక ఉద్యమం ఏర్పడుతుంది, దేశంలోనే ఇంకొక దేశం ఏర్పడుతుంది. ఈ దేశానికి రక్షణ కరువైంది. ఈ భారతదేశంలో ఏర్పడకుండానే ఒక ముస్లిం యొక్క ప్రాతినిధ్యం ఏర్పడుతుంది, వక్ఫ్ బోర్డు ఏర్పడుతుంది. ఆ వక్ఫ్ బోర్డు ద్వారా దేశం ల్యాండ్ అంతా కబ్జా అవుతుంది. సో ఇప్పుడు కూడా నువ్వు రక్షించకపోతే ఇంకా ఎప్పటికి నువ్వు రక్షించలేవు దేశాన్ని. సో నువ్వు దేశాన్ని రక్షించాలంటే పోనీ దీంతో ముస్లింలు అందరూ కూడా బాగుపడుతున్నారా అని మీరు ఒకసారి ఆలోచించండి. ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అతను వక్ఫ్ బోర్డు భూములలో అరెస్ట్ అయ్యాడు. సో ఇప్పుడు వక్ఫ్ బోర్డు భూములను అరెస్ట్ కావాలంటే అతను అక్రమంగా వక్ఫ్ బోర్డు భూములన్నీ దోచుకుంటున్నారు.
అంటే ఇక్కడ ఉన్నత వర్గ ముస్లింలలో ఉన్నత వర్గాలు మాత్రమే ఆ భూములు దోచుకొని ఈ యొక్క ముస్లింస్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఎలాంటి లాభం లాభం లేదు. జరగట్ల. అంటే ఇప్పుడు వక్ఫ్ వల్ల. ముస్లింలలో ఉన్నటువంటి 60% ముస్లింలు వక్ఫ్ బోర్డును వ్యతిరేకిస్తున్నారు, వక్ఫ్ బోర్డు యొక్క మెయింటెనెన్స్ వ్యతిరేకిస్తున్నారు. అంటే హిందువులే వ్యతిరేకిస్తున్నారని మనం అనుకుంటున్నాం వక్ఫ్ బోర్డుని. వక్ఫ్ బోర్డుని ఓ హిందువులే కాదు, ముస్లింలలో ఉన్నటువంటి పేదవారందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇది మా ముస్లింలలో ఉన్నటువంటి మన గొప్పవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క దీని ద్వారా లాభం దీని ద్వారా లాభం పొందుతున్నారు. ముస్లింలకు వక్ఫ్ బోర్డు వల్ల ఎటువంటి ఎలాంటి లాభం లేదు, ఎలాంటి లాభాలు ఇవ్వట్లేదు. ఇంకోటి దానిపైన ఆధారం దాదాపు 12 లక్షల కోట్ల ఎకరాలు భూమి ఉన్నప్పుడు దాని వచ్చే ఆదాయం కొన్ని వందల వేల కోట్లు ఉండాలి. సో అలాంటి ఆదాయం 200 కోట్లకు 300 కోట్లు చూపిస్తున్నారు. అంటే ఆ ఆదాయం అంటే ఈ యొక్క తిమింగిల చేతులకు వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఈ యొక్క వక్ఫ్ బోర్డు ఓన్లీ హిందువులకే నష్టం కాదు, దేశంకు నష్టము, ముస్లింలకు నష్టము, హిందువులకు నష్టము, ఏకంగా దేశానికే నష్టం అవుతుంది. కాబట్టి ఈ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క సవరణ చేయాలి అంటున్నారు. ఈ వక్ఫ్ బోర్డులో సవరణలు ఏం చేయాలి, వక్ఫ్ బోర్డును రద్దు చేయాలి అనట్లేదు. అంటే సో ఈ వక్ఫ్ బోర్డులో ఆర్డీఓ, ఎంఆర్ఓ వీళ్ళు కూడా రెవెన్యూ వాళ్ళు కూడా జోక్యం చేసుకోలేరా సార్? ఎవరు వక్ఫ్ బోర్డుల యొక్క నిర్వహణ కోసము ట్రిబ్యునల్ చట్టాలని ఉంటాయి. ట్రిబ్యునల్స్ అంటే ఈ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క ట్రిబ్యునల్ అంటే వక్ఫ్ బోర్డు వాళ్ళ కోర్టే. ట్రిబ్యునల్స్ అంటారు. అందులో జడ్జి ముస్లిమే ఉంటాడు, అడ్వకేటు ముస్లిం ఉంటాడు, పీపీ ముస్లిమే ఉంటాడు, అందరూ ముస్లింసే ఉంటారు. నువ్వు ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తి నా భూమిని పోతే ఎవరికి చెప్పుకోవాలి? ఆ యొక్క ట్రిబ్యునల్కి చెప్పుకోవాలి. అంటే ఏ కోర్టుకి వెళ్ళడానికి నీకు వీలు లేదు. ట్రిబ్యునల్ అందరూ నీకు ఎక్కడ ఇస్తారు భూమి? ఇచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు అమెండ్మెంట్ చేయాలి, సవరణలు చేయాలి. సవరణలలో ఈ ట్రిబ్యునల్స్తో పాటు రెవెన్యూ వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలి, కలెక్టర్కు పవర్స్ ఇవ్వాలి, ముస్లిం మహిళలకు అందులో ప్రాధాన్యత ఇవ్వాలి. సార్ అంటే ఇప్పుడు దీనికి వక్ఫ్ యాక్ట్ వక్ఫ్ బోర్డు ఉందో దానికి అమెండ్మెంట్ జరిగే అవకాశం. వక్ఫ్ బోర్డు యొక్క సవరణలన్నిటి కూడా ఈ యొక్క ప్రభుత్వం కంపల్సరీ తీసుకుంటుంది. తీసుకోకపోతే దేశం ప్రమాదంలో పడుతుంది. దేశం యొక్క ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా సో మన ల్యాండ్ జిహాద్గా మారిపోతుంది. సో ఎప్పుడైనా కానీ ఒకటే కమ్యూనిటీకి భూమి ఉన్నట్లయితే వేరే ప్రాంతంలో ఉండడానికి కుదరదు. అదే మీరు కేరళ తీసుకున్నట్లయితే కేరళలో ఈ యొక్క గవర్నమెంట్ నిర్ణయం చేసిందంటే ఈ భూమి వక్ఫ్ బోర్డు కాదంటే నేను కొనుక్కో, ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. రేపు పొద్దున కేరళలో ఈ భూమి వక్ఫ్ బోర్డు కాదంటే ఫస్ట్ వక్ఫ్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోరా, ఇది వక్ఫ్ బోర్డు కాదని. ఆ తర్వాత మీరు కొనుక్కుంటారా, ప్రభుత్వం ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా పక్కోడు ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అంటే రేపు పొద్దున భారతదేశంలో కూడా ఇదే ఆలోచన, ఇదే విజయానికి వస్తుంది. కాబట్టి అమెండ్మెంట్ అనేది ఈ సందర్భంగా కంపల్సరీ అవసరము. సో ప్రతి పౌరుడు, ప్రతి యొక్క ముస్లిం వ్యక్తి కానీ, హిందూ వ్యక్తి కానీ, ప్రతి యొక్క భారతదేశ పౌరుడు ఈ యొక్క సవరణలకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీ దేశం సుభిక్షంగా ఉంటుంది. నీ దేశం సుభిక్షంగా ఉంటే అందులో నువ్వు ఉంటావు. దీంతో పాటు నీతో అందరూ నలుగురు ఇంకా 100 సంవత్సరాలు ఈ దేశం బాగా ఉంటుంది. సో కాబట్టి ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మాత్రము అక్కడ నువ్వు మతంతో ప్రతిపదిక కాకుండా హిందువా ముస్లిమ్స్ అని కాకుండా సో ఎక్కడైతే మోసం జరుగుతుందో దానికి నువ్వు వ్యతిరేకించు. సో దాని ప్రకారం దానివల్ల ఎవరికి లాభం జరుగుతుంది అని చూసుకొని నువ్వు వ్యవహరించు అని చెప్పి మనం చెప్పుకుంటాం అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనము ఒకటి చెప్పుకుంటాము, ఈ యొక్క సవరణలను మనము అంగీకరించాలి. సో మనము సపోర్ట్ చేయాలి. సో ఈ సవరణలలో కూడా పెద్దగా సవరణలు ఎంతమంది ఉన్నాయి, రెవెన్యూ చట్టాలలో ఈ యొక్క చట్టం కలపాలి, కలెక్టర్ని కూడా ఉంచాలి. తర్వాత ఎవరైతే ముస్లిం మహిళల్ని కూడా అందులో సభ్యులుగా చేర్చాలి. సో ఈ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క వాటికి కూడా నిర్వహణ చేసే వ్యక్తుల్ని కూడా సో కంపల్సరీ ప్రభుత్వం కంట్రోల్లో ఉంచాలని చెప్తున్నారు. ఇదంతా తప్పేముంది? సో కాబట్టి దీన్ని మనం పూర్తిగా సపోర్ట్ చేయాలి. వక్ఫ్ బోర్డు యొక్క సవరణలు, అమెండ్మెంట్స్ మనం సపోర్ట్ చేయడం వల్ల దేశానికి నువ్వు ఒక సహకారపడ్డ వ్యక్తిగా మారుతావు. థ్యాంక్ యూ సో మచ్. వక్ఫ్ బోర్డుకి సంబంధించి తెలియని విషయాలు చాలా చెప్పారు. వక్ఫ్ అమెండ్మెంట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలని కూడా మీరు చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి చర్చ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.